హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన మెంతాకు రైస్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. కానీ చాలా బాగుంటుంది ఈ రైస్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా చేసినాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. నచ్చిన వాళ్ళ మటుకు ట్రై చేయండి. మెంతాకుతోటి రైస్ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఆకుతో ఇలా రైస్ చేసుకొని తినడం అనేది. ఓకేనా? ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇలాగా ఒక పాత్ర అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలండి. ఇవి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఈ మసాలా చెక్క, బిర్యానీ ఆకు, సజీరా, లవంగాలు, యాలకులు ఇవి వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్, పచ్చిమిర్చి కాస్త ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వాలి. అల్లం పేస్ట్ అనేది కాస్త కొంచెం బాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకునేది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త ఒక 5 నిమిషాలు అలాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న మీడియం సైజు 2 టమోటాలు అయితే వేసుకోవాలి. ఈ టమోటాలు వేసుకొని టమోటాలు కూడా కాస్త ఆయిల్లో వేగనివ్వాలి. ఈ టమోటాలు అనేది ఈ విధంగా కొంచెం వేగితే చాలు. ఇప్పుడు ఇందులోకి మనము వెజిటేబుల్స్ కొన్ని వేసుకుందాము. ఇవి పచ్చి బఠానీ, 1 ఆలు, 2 క్యారెట్, బీన్స్ కొద్దిగా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ముందుగా కట్ చేసి పెట్టుకొని ఈ టమోటాలు కాస్త కొద్దిగా ఉడికిన తర్వాత వీటిల్లో మనము బఠానీ, బీన్స్, క్యారెట్ అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా అయితే చాలు మనకు. మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ కూరగాయలు అయిపోతాయి. రైస్ కంటే ఎక్కువ కూరగాయలు అయిపోతాయి. అందుకనేసి ఒక 2 క్యారెట్, ఒక 5-6 బీన్స్, 1 ఆలు, కొద్దిగా బఠానీ, పచ్చి బఠానీ వేసుకుంటే చాలు మనకు మెంతాకుతో రైస్లో. ఇవి లేకుంటే ఓన్లీ బఠానీ, పచ్చి బఠానీ అయినా వేసుకొని చేసుకోవచ్చు, అలాగైనా బాగుంటుంది. ఇక్కడ నేను ఇంట్లో ఉండే వాటితో ఇలా చేసినాను. ఇప్పుడు ఇవన్నీ వెజిటేబుల్స్ వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనము మెంతాకు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ముందుగా మెంతాకు. ఇప్పుడు ఈ మెంతాకు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెంతాకు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా మనము బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి.
కొంచెం ఆకు అనేది కాస్త కొద్దిగా వేగిన తర్వాత వేసుకోవాలి పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, కొద్దిగా కల్లుప్పు, ఇవి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకా అవే చాలు. ఎక్కువగా ఏ మసాలా వద్దు, గరం మసాలా కానీ ఇట్లాంటివి ఏమొద్దు, బిర్యానీ మసాలా కానీ వీటన్ని వేసుకోకుండా ఓన్లీ ఇలాగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఇవి కాస్త బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను రైస్ నార్మల్ రైసే తీసుకున్నాను. ముందుగా రైస్ అయితే మనం నానబెట్టుకోవాలి, బియ్యం అనేది. ఇక్కడ నేను రైస్ 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఆ 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ అయితే వాటర్ అనేది వేసుకోవాలి కొలతల ప్రకారము. ఇప్పుడు చూసారా, ఇవి కాస్త ఆయిల్లో మనం బాగా వేగనివ్వాలి ఆకుని, మెంతాకుని. ఇప్పుడు నేను రైస్ అయితే ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకోవాలి. ఈ ఆకు అనేది కొంచెం బాగా వేగించిన తర్వాత రైస్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగో రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగ బాగా కలిపిన తర్వాత రైస్ అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది వేసుకోవాలి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. చూసారా, ఈ గ్లాస్తోనే నేను రైస్ తీసుకున్నాను, ఆ గ్లాస్తోనే వాటర్ అనేది వేసుకుంటున్నాను. కొలతల ప్రకారం ఎవరైనా తెలియని వాళ్ళు ఇట్లా కొలతల ప్రకారం వేసుకోండి. ఇప్పుడు వాటర్ అనేది వేసుకునే తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇంకా ఫ్లేమ్ని కాస్త కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది ఉడికించుకోవాలి. ఇలాగా మనము కాస్త మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి. ఒక్కసారి అట్లా కలిపితే చాలు, ఇంకా అవసరం లేదు, ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఇట్లా కొంచెం ఆవిరంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాగ కలిపితే మన రైస్ అనేది ఇలా ఉంటుంది, పొడి పొడిగా. నార్మల్ రైస్తోనే ఇలా చేసింది, చాలా బాగుంటుందండి. మెంతాకుతో రైస్ ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇందులో మీకు కావాలనుకుంటే ఇలాంటి కుర్మా కానీ మష్రూమ్ కర్రీ కానీ ఇలా ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఓన్లీ పెరుగు చట్నీ అయితే మాత్రమే చేసుకున్నాను, చాలా బాగుంటుంది పెరుగు చట్నీ చేసుకునే కూడా. ఇది ఈరోజు మాది ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా చేసుకున్నాను, మెంతాకుతోటి ఇలా రైస్, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్.